హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విజయచంద్రిక జానపద కథ 4వ భాగం చెప్పుకుందాం. ఆ తర్వాత వాళ్ళంతా అంతఃపురానికి వచ్చారు. ఏమిటిది రాకుమారా, ఇతనెవరు అంటూ మహారాజు విజయచంద్రికను ప్రశ్నించాడు. విజయచంద్రిక తన మగవేషం తీసేసి, మహారాజా నన్ను క్షమించండి, వీరు మణివల్లభులు, నా పతిదేవులు అంటూ ఆమె తన వృత్తాంతం యావత్తూ మహారాజుతో చెప్పింది. అది వింటూనే చంద్రకేతు మహారాజు ఆశ్చర్యపోయాడు. యువరాణి చంద్రకళకు మతేపోయింది. ఏమిటి వైపరీత్యం? నిన్ను చూసిన మరుక్షణంలో నా మనసును నీకు అర్పించాను. ఇప్పుడు నువ్వు నాలాగే ఆడదానివయ్యావు. నా శపథం ఏం కావాలి? నా మనసును ఎలా సమాధానపరుచుకోను? నేను మరొక వ్యక్తిని వివాహం చేసుకోవటం అసంభవం. నాకిక మరణమే శరణ్యం అంది చంద్రకళ బాధపడుతూ. విజయచంద్రిక నవ్వి, చెల్లి, నువ్వు నన్ను ప్రేమించావు, నేను మరొకరి అర్ధాంగిని. మనిద్దరము మణివల్లభునికే ఎందుకు భార్యలం కాకూడదు? అలా చేస్తే నీ శపథం నెరవేరుతుంది. అంతేకాదు, నీ మనసు కూడా శాంతిస్తుంది. ఏమంటావ్ అంది. చంద్రకళ సిగ్గుతో తలదించేసుకొని, నీకంత విశాల హృదయమే ఉంటే నేను కాదనేదేముందక్క, అలాగే వివాహం చేసుకుంటాను అంది. అందుకు మణివల్లభుడు కూడా తన అంగీకారాన్ని తెలియపరిచాడు. చంద్రకేతు మహారాజు ఓ శుభముహూర్తాన తన కూతురు చంద్రకళను మణివల్లభుడికిచ్చి రంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. మణివల్లభుడు 2 భార్యలతో సుఖంగా ఉన్నా అతడికి పదే పదే తల్లిదండ్రులు గుర్తుకు రాసాగారు. అతడి ఉదాసీనత కనిపెట్టిన చంద్రకళ ఒకనాడు, ఏమండి, మీరు ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వారిలాగా కనిపిస్తారు. బహుశా మీకు నన్ను వివాహం చేసుకోవటం ఇష్టం లేదనుకుంటాను అంది. లేదు లేదు, అలా అనుకోవద్దు. ఇష్టం లేకపోతే నిన్నెందుకు వివాహం చేసుకుంటాను? అయితే మీ విచారానికి కారణం ఏమిటి? మరేం లేదు. తల్లిదండ్రుల్ని వదిలి వచ్చి 10 ఏళ్లు కావస్తున్నది. వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు. ఇకనేం, మనం ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాం? పదండి, మన దేశానికి వెళ్ళిపోదాం అంది చంద్రకళ. మణివల్లభుడు ఇరకాటంలో పడ్డాడు. తను ఎప్పుడో 12 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వచ్చాడు. ఇప్పుడు తన తల్లిదండ్రులు బ్రతికి ఉన్నారో లేదో తెలియదు. ఆ రాజ్యం ఏమైందో, ఎవరు పరిపాలిస్తున్నారో కూడా అనూహ్యం. అసలు తనకు చిన్నతనం నుంచి తల్లిదండ్రుల మీద ప్రేమ పెరగలేదు. దానికి కారణం ఏమిటో కూడా అర్థం కావటం లేదు. ఇప్పుడు భార్యల్ని వెంటబెట్టుకొని వెళ్ళి అక్కడ అభాసుపాలు కావటం తనకిష్టం లేదు. వెళితే తనొక్కడే వెళతాడు. పరిస్థితుల్ని చూసి వచ్చిన తర్వాత కానీ భార్యల్ని వెంటబెట్టుకుని వెళ్ళటం జరగదు అని నిశ్చయించుకున్నాడు. వెళదాం, ఆ రోజు ఇంకా రాలేదు అన్నాడు మణివల్లభుడు. ఒకనాడు మణివల్లభుడు ఎక్కడికో వెళ్ళాడు. అక్క చెల్లెళ్ళిద్దరూ అంతఃపురంలో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అక్క, మన భర్త విషయమేమిటో నాకు అంతు పట్టకుండా ఉంది. నువ్వు అతనొక దేశానికి యువరాజువు అని చెప్పావు, కానీ ఆ దేశమేదో సరిగ్గా నీకు కూడా తెలీదు. అతను అడిగినా చెప్పలేదంటున్నావు. అతను ఎందుకు చెప్పడం లేదో నీకేమైనా తెలుసా అంది చంద్రకళ. నాకు తెలీదు అంది విజయచంద్రిక. నాకు తెలుసు, చెప్పమంటావా? మన భర్త క్షత్రియుడైతే కావచ్చును, కానీ ఏ దేశానికి యువరాజు కాదు. అతనికి ఓ రాజ్యం అంటూ లేదు. ఎలా చెప్పగలవు? అతను ఓ రాజ్యానికి యువరాజైతే తల్లిదండ్రుల్ని వాళ్ళ కర్మానికి వదిలిపెట్టి ఇలా దేశాలు పట్టి తిరగడు. నిన్ను దొంగచాటుగా లేవదీసుకురాడు. నువ్వు తెలివిగలదానివి, బాగా ఆలోచించి చూడు అంది చంద్రకళ. విజయచంద్రిక ఆలోచించింది. చంద్రకళ చెప్పింది సబబుగానే తోచింది ఆమెకు. అయినా తొందరపడకు. చూడు చెల్లి, మణివల్లభుడు ఎవరైనా ఇప్పుడు మన భర్త. మనం ప్రేమించేది ఆయన మనసునే కానీ రాచరికాన్ని కాదు. ఆయన సహృదయులు, మనల్ని మనసారా ప్రేమిస్తున్నారు. స్త్రీకి అంతకంటే ఇంకేం కావాలి అంది. నీకు తెలీదక్కా, క్షత్రియకాంత తన భర్త నలుగురిలో హుందాగా గొప్పగా ఉండాలని కోరుకుంటుంది. అత్తగారి ఐశ్వర్యం మీద ఆధారపడే అల్లుడు ఓ అల్లుడేనా? అది మనకు గౌరవమా?
ఏనాటికైనా మనం అత్తమామల ఇంటికి వెళ్ళవలసిన వాళ్ళమే కదా. ఆ వెళ్ళేది ఇప్పుడు వెళితేనే ఘనంగా ఉంటుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. వారి దగ్గర నాకంటే నీకే చనువు ఎక్కువ. అందుచేత ఈ విషయం ఏమిటో ఖచ్చితంగా తేల్చుకోవటం మంచిది అంది చంద్రకళ. చెప్పుడు మాటలు బహు చెడ్డవి. చంద్రకళ చెప్పిన దాంట్లో సత్యమున్నదనిపించింది విజయచంద్రికకు. మణివల్లభుడు ఏకాంతంగా ఉండటం కనిపెట్టి విజయచంద్రిక అతడి సమీపంగా వెళ్ళి చంద్రకళ అభిప్రాయాన్ని ఏకరువు పెట్టింది. అది ఆమె అభిప్రాయమా లేక నీ అభిప్రాయం కూడా అదేనా అని అడిగాడు మణివల్లభుడు. నా అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతున్నాను, చెప్పండి, ఎవరు మీరు? మీరు ఏ దేశానికి యువరాజులు అని అడిగింది విజయచంద్రిక. ఆమె అలా అడగ్గానే మణివల్లభుడికి ఏదో మైకం కమ్మినట్లయింది. అతను 2 చేతులతోటే తల పుచ్చుకొని అటూ ఇటూ బాధతో మెలితిరిగిపోతూ ధబీమంటూ నేల మీద పడిపోయాడు. విజయచంద్రిక భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు తెచ్చింది. అయితే అప్పటికే తెలివి తెచ్చుకున్న మణివల్లభుడు లేచి నిల్చొని విజయచంద్రిక వంక దీక్షగా చూడసాగాడు. ఏమైంది, అలా విరుచుకు పడిపోయారేంటి అంటూ విజయచంద్రిక ప్రశ్నించింది. ఏం లేదు, నేనెవరన్నది ఇప్పుడే స్మృతి పదంలోకి వచ్చింది. గత జీవితం జ్ఞాపకం వచ్చింది అన్నాడు మణివల్లభుడు ఏదో ఆలోచిస్తూ. విజయచంద్రిక ఆశ్చర్యపోతూ, మీరు ఎవరన్నది ఇప్పుడే స్మృతి పదంలోకి వచ్చిందా? అయితే మీకు ఇంతవరకు గత జీవితమే జ్ఞాపకం లేదా? చూడగా మీరొక విచిత్ర వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో నేను తప్పకుండా తెలుసుకోవాలి. అన్యోన్యత ఉన్న భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండరాదు. కాబట్టి మీ రహస్యం ఏమిటో చెప్పి తీరవలసిందే అంది దృఢచిత్తంతో. చూడు విజయచంద్రిక, ఇంతవరకు నేను మధురా నగరానికి యువరాజునని భ్రమపడుతూ వచ్చాను. కానీ అది అసత్యమని ఇప్పుడే తెలుసుకున్నాను అన్నాడు మణివల్లభుడు. అయితే మీరెవరు అంది విజయచంద్రిక. మణివల్లభుడు ఆమె వంక చూస్తూ, నేనెవరో తెలుసుకోవటం ముఖ్యమా? మీకు కావలసింది నేనా లేక నా పుట్టు పూర్వోత్తరాలా అన్నాడు. మీరెవరో మాకు తెలియాలి. అదొక దేవరహస్యం. చెప్పినందువల్ల నష్టపోయేది మీరే. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోవటం మంచిది. ఆ మాటతో విజయచంద్రిక మదిలో సందేహం బలంగా నాటుకుంది. నష్టమైనా కష్టమైనా చెప్పక తప్పదు. మణివల్లభుడు చిరుకోపంతో విజయచంద్రిక వంక చూస్తూ, బాగా ఆలోచించుకోదేవి, ఆ తర్వాత విచారిస్తే లాభం లేదు అన్నాడు. అయినా విజయచంద్రిక తన పట్టు వదలలేదు. అదే నీ తుది నిర్ణయమా? అవును అంది విజయచంద్రిక. అయితే నాతోరా అంటూ మణివల్లభుడు ఆమెను తీసుకుని నగరానికి పడమటి దిక్కుగా ఉన్న పెద్ద నది దగ్గరికి వచ్చాడు. చూడుదేవి, నీ పట్టుదల మానుకో. మిమ్మల్ని నేనెంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. మీరు నన్ను దూరం చేసుకోవద్దు. నా రహస్యం చెప్పగానే మీరు అన్యాయమైపోతారు అన్నాడు మణివల్లభుడు బ్రతిమలాడుతూ. జరగవలసింది జరిగే తీరుతుంది. మీ రహస్యం ఏమిటో చెప్పక తప్పదు అంది విజయచంద్రిక. సరే, నా రహస్యం ఏమిటో చెబుతాను విను అంటూ మణివల్లభుడు తన వృత్తాంతం చెప్పడం ప్రారంభించాడు. మాది నాగలోకం. నేను నాగకుమారుణ్ణి. ఒకసారి నాకు భూలోకం చూడాలి అనిపించింది. కొంతమంది స్నేహితుల్ని వెంటబెట్టుకొని భూలోకంలోకి వచ్చాను. భూలోకంలోని వింతలు విశేషాలు చూసుకుంటూ ఓ అరణ్య ప్రాంతానికి చేరుకున్నాము. ఆ అరణ్య ప్రాంతంలో మునీశ్వరుడొకడు తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అతడి శరీరం మీద క్రిమికీటకాలు అటు ఇటు పాకుతున్నాయి. పక్షులు అతని తల మీద గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. గెడ్డం బారెడు పొడుగు పెరిగి ధూళి కొట్టుకొని అసహ్యంగా ఉంది. నేను అంతకు క్రితం ఎప్పుడూ తాపసుల్ని చూడలేదు. వాళ్లను గురించి వినలేదు కూడాను. ఎవడి గోచీ పాతరాయుడు? శరీరం మీద క్రిమికీటకాలు తిరుగుతున్నా, నెత్తిమీద పక్షులు గూడు కట్టుకున్నా చీమ కుట్టినట్లు కూడా లేకుండా అలా రాతి బొమ్మలాగా కూర్చున్నాడే. ఇతగాడు మనిషా విగ్రహమా అన్నాను స్నేహితులతో. నా స్నేహితుల్లో ఒకడు నన్ను వారిస్తూ, శంఖచూడా,
అలా అనకు. తాపసులు ధ్యాన నిష్ఠలో ఉంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. వీళ్ళని హేళన చేయడం తగదు. తాపసులకు కోపం వచ్చిందో మనల్ని శపించి నామరూపాలు లేకుండా చేస్తారు. ఈ మహానుభావుడి సంగతి మనకెందుకు, పోదాం పదా అన్నాడు. అయినా నాకు అతడి మాటలు తలకెక్కలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు, అందుకేనేమో. ఈ ఒక్క పీనుగు శపించే శక్తి కలవాడా? ఏది, ఎలా శపిస్తాడో చూస్తాను అంటూ నేను పాముగా మారి ఆ మునీశ్వరుణ్ణి బలంగా చుట్టుకొని నేల మీదకి పడద్రోశాను. అదే సమయంలో మునీశ్వరుడు కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. నేను పాము రూపంలోనే ఉండిపోయాను. నా స్నేహితులు మునిశాపానికి భయపడి తక్షణం అంతర్ధానమైపోయారు. మునీశ్వరుడు నన్ను చూస్తూనే కళ్ళ నిప్పులు రాలుస్తూ, దురహంకారపూరిత, మా తాపసుల తపశ్శక్తిని పరీక్షించడానికి నాగలోకం నుంచి వచ్చావా? నీ అహంకారానికి ఇదే నా శాపం. నువ్వు మాయాశక్తిని కోల్పోతావు. శాశ్వతంగా ఈ పాము రూపంలోనే భూలోకంలో తిరుగుతూ పడి ఉండు అంటూ శపించాడు. నేను నాగకుమారుడి ఆకారంలోకి వచ్చేటందుకు ప్రయత్నించి విఫలుణ్ణి అయ్యాను. అప్పటికి కానీ ఆ మునీశ్వరుడి తపశ్శక్తి ఏ పాటిదో తెలిసి రాలేదు. నేను దుఃఖిస్తూ ఆ మహానుభావుడి పాదాలకు చుట్టుకొని, స్వామి, అజ్ఞానంలో తెలియక చేసిన తప్పిదానికి ఇంత ఘోర శిక్ష విధించడం తగునా? శాపం ఉపసంహరించుకోండి అంటూ వేడుకున్నాను. ఆ మునీశ్వరుడు నా స్థితికి కొంత జాలిపడి, నాయనా నాగకుమార, మునుల వాక్యం అమోఘం, జరగక తప్పదు. అయితే శాపాంతాన్ని నీకు తెలియజేయగలను. అంతేకాదు, నీకు లోకమంటే ఏమిటో తెలుసుకునేందుకు తగిన వీలు కలిగిస్తాను అన్నాడు. మహాప్రసాదం, సెలవీయండి అన్నాను. అప్పుడు ఆ మునీశ్వరుడు ఇలా చెప్పాడు. నాగకుమార, నువ్వు ఈ అరణ్యంలోనే తిరుగుతున్నప్పుడు ఓ నాటి చీకటి పడేవేళ కట్టెలు కొట్టేవాడొకడు నిన్ను తాడు అనే భ్రమలో ముట్టుకుంటాడు. అప్పుడు నీకీ పాము రూపం పోయి మణిగా భాసిల్లుతావు. ఆ కట్టెలు కొట్టేవాడు నిన్నొక మహారాజు దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆ మహారాజు నిన్ను తీసుకువెళ్ళి మహారాణికి ఇస్తాడు. ఆమె చేతి స్పర్శ తగులుతూనే నువ్వు బాలుడిగా మారిపోతావు. దాంతో నీకు పూర్వస్మృతి పోతుంది. పెరిగి పెద్ద అయినా నిన్ను నువ్వు తెలుసుకోలేవు. నీ అర్ధాంగి ఎప్పుడైతే నువ్వెవరు, నీ రహస్యమేమిటి అని ప్రశ్నిస్తుందో అప్పుడే నీకు పోయిన పూర్వస్మృతి తిరిగి వస్తుంది. ఆ రహస్యమేమిటో తెలుసుకోవాలని నీ భార్య పట్టుదల వహించినప్పుడు, నువ్వు ఈ రహస్యం యావత్తూ ఆమెకు చెప్పినప్పుడు నీకు తిరిగి నీ శక్తులన్నీ వచ్చేస్తాయి. అంతేకాదు, తిరిగి పాముగా మారి నాగలోకంలోకి వెళ్ళిపోతావు. నీ మనసు మారిపోతుంది. ఆ మునీశ్వరుడు చెప్పినట్టుగా అన్నీ జరిగాయి. విజయచంద్రిక, ఇది నా వృత్తాంతం. ఇక నన్ను మర్చిపో. నేనిక మీకు కనిపించను. నాకు గత జన్మ తాలూకు పూర్వస్మృతి వచ్చినా మిమ్మల్ని విడిచి నాగలోకంలోకి వెళ్ళక ఇంత దూరం నిన్ను ప్రాధేయపడుతూ వచ్చాను. అయినా నువ్వు నా ప్రార్థన ఆలకించలేదు. భర్త మాటకు ఎదురు చెప్పే నువ్వు అర్ధాంగివేనా? ఎన్నటికీ కాదు. నేను వెళ్ళిపోతున్నాను అంటూ మణివల్లభుడు విజయచంద్రిక చూస్తూ ఉండగానే నల్లని భయంకరమైన పాముగా మారి నదిలోకి జారుకుంటూ వెళ్ళిపోయాడు. అంతవరకు అచేతనంగా నిలుచుండిపోయిన విజయచంద్రిక తెప్పరిల్లి పరుగు పరుగున నది ఒడ్డుకు చేరుకొని, స్వామి, మణివల్లభ, నాగకుమార, శంఖచూడ, ప్రభు, నా అజ్ఞానాన్ని మన్నించు, తిరిగిరా అంటూ ఎలుగెత్తి కేకలు వేసింది. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆమె దుఃఖభారంతో వేసిన కేకలు నదీ ప్రాంతమంతా ప్రతిధ్వనించాయి. సాక్షాత్తు శోకదేవతలాగా అంతఃపురానికి తిరిగి వచ్చిన విజయచంద్రికను చూస్తూనే చంద్రకళ మ్రాన్పడిపోయింది. అయినా విషయమేమిటో తెలుసుకుందామని, ఏం జరిగిందక్కా, ఆయన ఏరి అంటూ ప్రశ్నించింది. ఏం జరిగిందని అడుగుతున్నావా? స్త్రీకి ఏది జరగకూడదో అదే జరిగింది. ఇదంతా నీ మూలంగానే జరిగింది. నీ మూలంగానే నేను నా భర్తను పోగొట్టుకున్నాను. నువ్వు వారి రహస్యం అడగమని బలవంతక పెట్టకపోతే ఇంత అనర్థం జరిగేది కాదు అంటూ విజయచంద్రిక
అంతఃపురం దద్దరిల్లేలాగా విలపించసాగింది. చంద్రకళ అడగగా ఆమె జరిగిన వృత్తాంతం యావత్తూ చెప్పింది. ఈసారి దుఃఖించడం చంద్రకళ వంతు అయింది. ఎవరు ఏడ్చి మాత్రం చేయగలిగేదేముంది? జరగవలసింది జరిగిపోయింది. ఇక నాకు అనుజ్ఞ ఇవ్వు చెల్లి. విధి ఎటు ఈడ్చుకు వెళితే అటు వెళ్తాను. ఈ జీవితం మీద నాకు విరక్తి పుట్టింది అంది విజయచంద్రిక. అయితే చంద్రకళ అందుకు అంగీకరించక, అక్క, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు. ఉంటే ఇద్దరం కలిసే ఉందాం, లేకపోతే ఇద్దరం కలిసే వెళదాం. అంతేకాని నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను. ఈ రాజ్యం నీది. నాన్నగారితో చెప్పి నీకు పట్టాభిషేకం చేయిస్తాను. ఏ విధంగానైనా మన భర్తను తిరిగి రప్పించే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి. ఆ ప్రయత్నం చెయ్యి. అంతేకాని రాజ్యం విడిచి వెళ్ళకు. అలా వెళ్ళావో ఈ దుఃఖభారాన్ని, పాపభారాన్ని మోయలేక నేను ఆత్మహత్య చేసుకోవడం ఖాయం అంది దుఃఖిస్తూ. చంద్రకళ చెప్పింది సబబుగానే తోచింది విజయచంద్రికకు. నువ్వు చెప్పినట్లే చేస్తాను చెల్లి. అయితే ఒక షరతు. నేను ఏడాది వరకే రాజ్యపాలన చేస్తాను. ఏడాదిలోగా నేను నాగకుమారుణ్ణి తెలుసుకొని తీసుకురాలేకపోతే ఎవరికీ చెప్పకుండా ఆత్మత్యాగం చేసుకుంటాను. ఇది నా శపథం అంది. అందుకు చంద్రకళ అంగీకరించింది. మహారాజు కూతురు చెప్పిన మేరకు రాజసింహాసనాన్ని విజయచంద్రికకు అప్పగించాడు. ఆనాటి నుంచి ఆమె రాజ్యపాలన చేపట్టి దేశమంతా ఈ విధంగా దండోరా వేయించింది. దేశ ప్రజల్లారా, భగవంతుడు సృష్టించిన ఈ భూమి మీద వింతలకు, మహాద్భుతాలకు కొదవలేదు. ఎవరైనా సరే ఏదైనా వింతను కానీ, మహాద్భుతాన్ని కానీ చూపించినా, చూసి వచ్చి మాతో చెప్పినా వారికి మోయగలిగినంత బంగారాన్ని బహుకరించగలం అని వేయించింది. ఏంటక్కా ఇది? ఈ ప్రకటన వల్ల మన నాథుడు ఎలా లభిస్తాడు? నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోవచ్చా అని చంద్రకళ అడిగింది. మహాద్భుతాలు, మహిమలు చూపించగల మహానుభావులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ సహాయంతో నాగరాజుని ప్రసన్నం చేసుకొని మన నాథుడి ఉనికి తెలుసుకోవచ్చు. ఆ ప్రయత్నం ఫలించకపోతే తపశక్తి సంపన్నులైన మహర్షులు ఉండనే ఉన్నారు. వారి అనుగ్రహం సంపాదిస్తే చాలు. ముల్లోకాల్లో ఎక్కడ ఉన్నా మన నాథుడు మన ముందు ప్రత్యక్షం కాక తప్పదు. మన అదృష్టం బాగుండక అది ఇది కూడా జరగని నాడు భర్త లేని ఈ మొండి జీవితాలను అగ్నికి ఆహుతి చేసి విముక్తి పొందుదాము అన్నది విజయచంద్రిక. చంద్రకళ మౌనంగా ఉండటం తప్ప ఇంకేమీ జవాబు చెప్పలేకపోయింది. విజయచంద్రిక జానపద కథ 4వ భాగం సమాప్తం. రేపు 5వ భాగము మరియు చివరి భాగం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.